దాన్నేమంటారు ఇప్పుడు మనకి ఈవీఎంలు వద్దు, బ్యాలెట్లే ముద్దు లాంటి నినాదం వెనకాలన ఒక దౌర్జన్యం, ఒక రౌడీయిజం ఉంది. ఇదివరకటి రోజుల్లో బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, సైక్లింగ్ అంటారు. బూత్ క్యాప్చరింగ్ అంటే ఒక బూత్ మొత్తాన్ని మన కంట్రోల్లో పెట్టేసుకుని అక్కడున్న అధికారులందరినీ భయపెట్టేసి అన్నీ నోట్ చేపించి టిక్ పెట్టిచ్చేసి ఎన్ని టిక్ పెట్టారు అంటే ఓట్లు ఎవరిని వేయనీయకుండా మనమే ఓట్లు వేసేసేయడం వాళ్ళందరి తరఫున. ఇది బూత్ క్యాప్చరింగ్ అనేవాళ్ళు. చాలా ఏరియాల్లో ఇవే జరిగేది. పల్నాడు ఏరియాలో కావచ్చు, రాయలసీమ ఏరియాలో కావచ్చు, రౌడీయిజం ఏరియాల్లో, బెజవాడ, గుంటూరు లాంటి చోట్ల కొన్ని ఏరియాల్లో, అన్ని చోట్ల కాదు, అలాంటిది జరిగేది. ఈ బూత్ క్యాప్చరింగ్ని తట్టుకోవడానికి అవతలోడు కూడా ఇట్లాంటి గూండాయిజం చేసేవాడు, అవతలోడు కూడా ఇట్లాంటి ఫ్యాక్షనిజం చేసేటప్పుడు తన్నుకోవడాలు, తలకాయలు బగలగొట్టుకోవడాలు, ప్రాణాలు తీసుకోవడాలు జరిగాయి. అప్పుడు మళ్ళీ రీపోలింగ్, అప్పుడు మళ్ళీ ఎట్లాంటి దౌర్జన్యమే జరుగుతుంది. ఎవడికి పట్టు ఏంటి, అందుకోసమే రౌడీలను పెంచి పోషించేవాళ్ళు. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు వెనకాల రౌడీలు ఎందుకు ఉండేవాళ్ళు అంటే ఇలాంటిదే. ఈ నాయకుడిని గెలిపించడం అంటే అవతల జనాలు ఓట్లు వేయనటువంటిది. అది బూత్ క్యాప్చరింగ్. రెండవది రిగ్గింగ్. ఇది కూడా బూత్ క్యాప్చరింగ్ లాంటిది. రిగ్గింగ్ అయితే అంతా జరగదు. ఇప్పుడు పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఓట్లు అయిపోయి మన వాళ్ళందరూ ఓట్లేస్తారు, ఇక అవతల వాళ్ళు ఓట్లేస్తారనగా అకస్మాత్తుగా పోలింగ్ బూత్లోకి వచ్చేసి అందరినీ భయపెట్టేసి ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్లన్నిటి మీద తగటక ముద్రలు వేసేసి అందులో వేసేసేయడం. ఒకవేళ మనకి కాని వాళ్ళైతే ఇవి ఎత్తుకుపోవడం బ్యాలెట్ బాక్స్, మళ్ళీ రీపోలింగ్ సందర్భం. లేదా ఎవడు పట్టించుకునే అంటే అవతలోడు కనుక కంగారు పడేటట్టు అయితే ఆ రిగ్గింగ్ చేసేసి వెళ్ళిపోతారు. మూడవది వచ్చేటప్పటికి రీసైక్లింగ్ అంటారు. ఇదేంటంటే ఇద్దరూ పవర్ఫుల్గా ఉన్నటువంటి చోట్లన ఈ దొంగ ఓట్లు వేసే వాళ్ళని మనుషుల్ని పెట్టుకుంటారు. వీళ్ళ పని ఏంటయ్యా అంటే ఆ ఏరియాలో ఏ ఇళ్లల్లో వాళ్ళు లేరు, ఓటేయడానికి రారు అనుకుంటారు, వాళ్ళ ఓట్లని ఆల్రెడీ ఓటేసేసినటువంటి వాళ్ళతో వేయించడం. ఓటేసిన తర్వాత ఈ ఇంక్ వేస్తారు కదా, ఈ ఇంక్ని ఇట్లాగా అంటే వెంటనే పోతుంది, లేదా వెంటనే యువతలకు వచ్చే నిమ్మకాయతో వీటితో రుద్దితే పోతుంది అనమాట. ఇట్లాంటిది ఇంకొకటి అనమాట. ఇది ఓవరాల్గా ఇదివరకు జరిగేటటువంటి పనులు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఈవీఎంలు వచ్చాక ఇది సాధ్యం కావట్లేదు. ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తారు, ఇవన్నీ ఓడిపోయిన వాళ్ళ మాటలు తప్పించి ఇంతవరకు ఎవడో ప్రూవ్ చేయలేదు. అదొక నాటకం తప్పించి మరొకటి లేదు. ఈవీఎం ఈజ్ పవర్ఫుల్. దానికి ఆన్సర్ చేయట్లేదు ఎన్నికల సంఘం అంటారు. 100 సార్లు ఆన్సర్ చేసింది. ఇంకా మేము ఇట్టాగే మాట్లాడుతూ ఉంటాం అంటే ఇంకేం చేయాలి, ఎన్నిసార్లు చెప్పాలి, మీరు వచ్చి నిరూపించండి రా అంటుంది. అదేమంటే బ్యాటరీలో అట్లా, బ్యాటరీలో ఇట్లా ఏదేదో ఒక వంక పెట్టుకోవడం, మన ఓటమికి కారణాన్ని ఈవీఎంల మీదకి తోసుకోవడం అనేటువంటిది జరుగుతుంది తప్పించి. ఈవీఎంలు వచ్చాక ఈ బూత్ క్యాప్చరింగ్ వీటిలో చాలా వరకు మారిపోయింది. ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఎట్లాగంటే ఆ పని చేసే సిబ్బందిని మేనేజ్ చేస్తే ఆ సిబ్బంది ఈ వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, అంగవికలరు, వాళ్ళు వెయ్యలేనటువంటిప్పుడు వాళ్ళ తరపున వీళ్ళు వేస్తారు సిబ్బంది. వీళ్ళు అట్లాగా వాళ్ళు చెప్పినది గుర్తు కాకుండా వీళ్ళు వేరేది వేసేసి వేసేసాం పొమ్మనమని చెప్పేది ఉంటుంది. అట్లాగే కాకుండా ఈ బూత్కి సంబంధించిన సిబ్బంది అందరూ కుమ్మక్కయ్యి కొంతమంది ఓట్లు ఎవరైతే రాలేదో చిట్ట చివరిలో ఆ రానోళ్ళన్నీ టిక్కులు పెట్టి ఇచ్చేసేసి వీళ్ళు బటన్స్ నొక్కుతున్నాయి కూడా ఉన్నాయి. అయితే ఇదివరకు ఒక అరగంటలో టోటల్గా ఒక 500 ఓట్లు, 1000 ఓట్లు ఎన్ని ఉంటే అన్నీ అరగంట కూడా అక్కడ 15 నిమిషాలు గుద్దవతలు పడేయచ్చు. ఇవాళ ఇది వచ్చేటప్పటికి కొంత టైం తీసుకుంటుంది. ఇంకోటి ఇక్కడ ఒక బటన్ నొక్కాలి, అక్కడ ఒక బటన్ నొక్కాలి ఫ్రీకి. దీంట్లో అందరి సహకారం కావాలి. ఇలాంటి సిచ్యుయేషన్ వలన కొంత 95% కంట్రోల్ అయింది. ఈ విషయాన్ని ఇప్పుడు కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక మంత్రి, కాంగ్రెస్ మంత్రి తాజాగా చెప్పిన స్టేట్మెంట్తో చర్చకు వచ్చింది. పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఓట్లు గుద్దుకుని ఈజీగా గెలిచేటోళ్ళం, ఇప్పుడు ఈవీఎంలు వచ్చి పరేషాన్గా ఉంది అన్నటువంటి స్టేట్మెంట్తో మరొకసారి చర్చకు వచ్చిందనమాట.